నా పేరు నాగన్న, ఉమ్మడి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి డాక్టర్ నాగన్న నా పేరు. ఏప్రిల్ 22, 23, 24 రాష్ట్ర మహాసభలు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో జరుగుతున్నాయి. మరి ప్రధానంగా 3 సంవత్సరాలకు ఒకసారి జరిగినటువంటి ఈ మహాసభకు ఆల్ ఇండియా కార్యదర్శి బేరిన్ డేకా, మరి అలాగే సెంట్రల్ కమిటీ సభ్యులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కూడా ఇందులో పాల్గొంటారు. అలాగే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైతాంగ సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, విద్యార్థి సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అనేకం. ఓట్ల కంటే ముందు ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం కూడా అనేకమైన వాగ్దానాలు చేసింది. మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం అనింది, మరి సంతాన లక్ష్మి అని రకరకాలు చెప్పింది, సౌభాగ్యం అనింది, అలాగే ఉచిత గ్యాస్ అనింది, ఉచిత బస్సు అనింది. దాదాపు సంవత్సరం కాలం అవుతున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి సమస్యలపైన కూడా మరి అలాగే రైతు సమస్యలపైన అనేకమైనటువంటి ఈరోజు ఎస్సీ విద్యార్థులకు కార్పొరేటర్స్లు కూడా ఉచిత విద్య అంటున్నారు 20%. ఇవేం కూడా అమలు కావడం లేదు. వీటన్నిటిపైన కూడా 3 సంవత్సరాలు జరిగేటువంటి ప్రణాళికను తయారు చేసుకొని ఆ తీర్మానాలన్నీ కూడా చేసుకొని రాష్ట్ర మహాసభలో మరి ఈ ప్రతినిధులు కూడా వచ్చి చర్చించుకొని భవిష్యత్తు కార్యానికి శ్రీకారం చుట్టడానికి మహాసభ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అనంతపురం జిల్లా వాసులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మరి ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి సంఘాలు, మహిళలు అందరూ కూడా, రైతాంగం అందరూ కూడా రేపు నెల ఏప్రిల్ జరుగుతున్నటువంటి 22, 23 మహాసభకు పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆర్సీపీఐ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభలు సత్యసాయి జిల్లా కదిరిలో ఏప్రిల్ 23, 22, 24 తారీఖు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం అనంతపురం పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని పెట్టాం. ఈ మహాసభలు ఉద్దేశించి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మనకి అమ్మఒడి ఇస్తామని చెప్పేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఈ రోజు వరకు కూడా ఎవరికి ఇచ్చిన ప్రసక్తి లేదు. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ అన్నారు. ఫ్రీ గ్యాస్ కూడా ఊటిని ఆర్పాటానికి అదేవిధంగా ఫ్లెక్సీలు వేసుకొని వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రచారం తప్ప ఎక్కడా కూడా ఫ్రీ గ్యాస్ అమలు చేసిన లేదు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఈ రోజు వరకు కూడా ఉచిత బస్సు ఎక్కడా కూడా లేకుండా మహిళలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు ఈరోజు మీరు మోసం చేయడం కరెక్ట్ కాదని ఆర్సీపీఐ పార్టీకి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో 11 కళాశాలలు, మెడికల్ కళాశాలలు మేము దీనిలో నడపలేము అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ దానికి సంబంధించి ఒక లేఖ రాయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయాన్ని కూడా మేము ఆర్సీపీఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి అనేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించి మనం ఒకటి భవిష్యత్తు కార్యాచరణని ప్రణాళికలు సిద్ధం చేసుకొని రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకంగా అనేటువంటి ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఇది ఒక మంచి వేదిక కాబోతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు, విద్యార్థులు, యువజనులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.